చదవటానికి నీకు ఇష్టపడతలేవు అని అంటే అసలు యాక్చువల్లీ నువ్వు ఇక వాక్యాలు చదవమంటేనే నీకు మండుకు వస్తుందంటే నువ్వు నిజానికి మనస్పందనకైతే తట్టుకోలేవు. ఈ వాక్యాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. చూసినావా అన్న వాళ్ళు ఈ వాక్యం అడిగిండ్రు అన్న, నేను నోట్ బుక్ లో ఇప్పుడు రాసుకున్నాను. నాకు అర్థమైంది. ఇంకా ఇట్స్ వెరీ వెరీ క్లియర్ కట్. మా పాస్టర్ గారిని అడుగుదామంటే మళ్ళీ తిడతాడేమో అని భయం అన్న, అందుకని ఫోన్ చేసి. దేవుని వాక్యము నీకు చదవటానికి నువ్వు రావట్లేదు అని అంటే ఆడ అర్థం కాదా చిన్న నాకు? చదువుతా అన్న, చదువుతా. వచ్చిందన్న. యేసు వద్దకు వచ్చిన కుమార్తె 21 నుంచి 28 అన్న. 21 నుంచి 19 నుంచి అన్న. చదువుతా పో. చదువుతా పోతాను అన్న. 21 నుంచి స్టార్ట్ గా. కానీ అంతే కాదు, అది అసలు కాదు, నువ్వు వేరే కాదు. యేసు ఆమె ఇశ్రాయేల్ జాతి స్త్రీ కాదని ఆమె ఆక్రందన పట్టించుకోలేదు. యేసు శిష్యులు ఆమెను ఎడలగొట్టమని యేసును కోరేను. చదువుతున్నావు చిన్న. అది సంగతి. నాకు తెలియదన్నా, నువ్వు చెప్పుకున్నా నమ్మాలి. ఇక అది నువ్వు చెప్తుంటే వచ్చేసి 1 సంవత్సరం అవుతుంది అన్న, అంతే. ఇది మరి నేను సామాన్యుడు అన్న, నాకు తెలియదు. చెప్తే నేను మళ్ళీ చూస్తా. మళ్ళీ ఒక మాట ఏమన్నా, ఇక నువ్వు టైం వేస్ట్ చేయకు, నాకు టైం వేస్ట్ చేయకు. నేను చెప్పింది నువ్వు చేస్తే నువ్వు చెప్పిన వాటికి నేను ఆన్సర్లు వస్తాయి. నువ్వు ఎవరో అడిగిందని ఇవన్నీ వద్దు. అంటే నీ దగ్గర ఆన్సర్ లేదా అన్న? నా బైబుల్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది ఆన్సర్. బైబుల్ ప్రభువుని క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది ఆన్సర్. కానీ వినటానికి, మీకు అడగటానికి కరెక్ట్ మనసు, కరెక్ట్ గా అవన్నీ ఉంటే డెఫినెట్లీ అర్థమవుతుంది. అది మీరు ప్రాపర్ గా యూజ్ చేస్తలే, ఇక్కడనే అర్థమవుతలే నీకు ప్రాపర్ గా. అదేందనేది ఫస్ట్ నేను చదవయ్యా అని చెప్తే నేను అది కాకుండా ఎక్కడెక్కడో చదువుతుంటివి. అర్థం చేసుకున్నా. నేను వేరే సైట్కి వచ్చిన అన్న, వాళ్ళు అడిగిండ్రు అన్న, మళ్ళీ అడిగిండ్రు అన్న. అడిగితే నేను నీకు ఫోన్ చేసిన అన్న, నేను నోట్ బుక్ లో రాసి పెట్టుకున్నా. నువ్వు మరీ చెప్పిందే చెప్తున్నావు. ఇదే నేనేమి సరేలే, నీకు ఎక్కువ టైం ఇవ్వటం ఇంత ఇచ్చిన వింటున్నావా? నేను 31 చెప్పిన అన్న, నువ్వు కానిచ్చి చెప్పొచ్చు కదా, నీకు తెలిసింటది కదా మొత్తము. ఇప్పుడే ఎట్టుకెళ్ళినయ్యా. మరి నీకు ఆడ అవ్వ ఆదాము ఉన్నారు, నేను దాన్ని చెప్పింది ఉంది. ఆ లోతుని ఎందుకు శిక్షించలేదు? నీది అదేగా క్వశ్చన్. అదే అన్న, కరెక్ట్ అన్న. చేసిన తప్పు ఆ కూతురులను ఎందుకు శిక్షించలేదు? అదే నా క్వశ్చన్. ఇది థ్యాంక్ యూ అన్న. అదే అన్న, అదే అడుగుతారన్న వీళ్ళు. మరి దేవుడు ఆడోళ్ళ మీద ప్రతాపం చూపిస్తాడు అనే నేను అనేది కాదే. ఆ ఫస్ట్ పండు తినలే వద్దు అని అంటే మరి తండ్రి కదన్నా సెక్స్ చేసింది లోతు. మరి ఓరే బాబు, నేను అందుకని నీకు ఆన్సర్ అక్కడనే ఉన్నా బాబు అని నేను చదివిపిస్తుంటే ఇక లోతు కూతుర్లు అంటున్నావు. లోతు ఆయనే నిందా రహితుడుగా మంచి ఆ పట్టణంలో మంచిగానే ఉన్నారు. ఆయన కుటుంబం, ఆ పట్టణం అంతా వేరే విధంగా ఉన్నది. అంతా దాన్ని చేస్తున్నప్పుడే వెళ్ళిపోమంటున్నప్పుడే చెప్పినా కదా నీకు మొన్ననే. ఆ బ్యాగ్ చూసినంత మాత్రాన అది కాదు. ఇక్కడ లోక ధర్మం చొప్పున ఎవరు అక్కడ ఊరంతా లేనప్పుడు ముసలోడై ఉన్నాడు వాళ్ళ నాన్నగారు. పిల్లల కోసం సొంతం జస్ట్ ఇప్పుడు నీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాబ్బా. అదే అన్న, ఇక్కడ లాజిక్ ఉంటది అన్న, నువ్వు అన్నది కరెక్టే అన్న. అక్రమ ఉన్నారని 2 పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లు తండ్రితో వ్యభిచరిస్తే సొంత తండ్రితో పడుకున్న 2 కూతుర్లు ఎందుకు వారిని వదిలేసినాడు యెహోవా దేవుడు. ఇప్పుడు నీకు పిల్లలు లేరా ఇక్కడ? ఇప్పుడు తాను ఎవరిదో ఎక్కిస్తున్నావు వ్యభిచరించినట్ట. చెప్పేది కరెక్ట్ గా వినండి అయ్యా బాబు. చెప్పన్నా. పిల్లలు లేరు, ఇప్పుడు హాస్పిటల్లో పోతారు.
స్పామ్ అవ్వందో ఎక్కిస్తారు. ఆమె వ్యభిచరించినట్ట. సింపుల్ లాజిక్. అంటే ఈడ చేసిండ్రు కదన్న, దానికి దీనికి సంబంధం లేదు కదా, ప్రాక్టికల్ గా చేసిండు కదన్న, దాన్ని అడుగుతాను. చిన్న నీది ఎంతసేపు దాని మీద ఉన్న ఫోకస్ ఏ ఉంటే నేనేం చేయలేము. అంటే ఒక మాట చెప్పన్న, మంచి పిల్లల కోసం ఏ కారణమో మొన్న పుత్తూరు ఓపీ బుక్ స్టాల్ కడిగిపోయినా అన్న, మొన్న హైదరాబాద్ లో బుక్ స్టాల్ జరిగినప్పుడు అక్కని అడిగితే అక్క కూడా చెప్పిందన్న, అక్క కొంచెం అర్థం కాకుండా నువ్వు అడిగేది నీకు చక్కగా లేదు, నువ్వు చక్కగా లేదు, పోయి వీళ్ళ కాళ్ళకి. ఇప్పుడు నేను అనను, నీకు అర్థం అయితే వెళ్ళి చెప్పు, అర్థం కాకపోతే గమ్మునుండు, నేర్చుకొని చెప్పు. అర్థమైందా? అంటే సమాధానం లేదా అన్న మన దగ్గర? ఏది సమాధానం లేదు? ఇప్పుడు చెప్పినా కదా, నీకు ఎంతసేపటికి ఆడవాళ్ళు నువ్వు దాన్ని సెక్సువల్ గా చూస్తున్నావు. ఈ పాయింట్ క్యాచ్ చేయి. అక్కడ వాళ్ళు చేసింది పిల్లల కోసం. అప్పుడు అంత స్పామ్ తీసుకుపోయి వేసే అంత టెక్నాలజీ లేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు కూడా అట్లా చెయ్యొచ్చా అన్న? ఇప్పుడు మరీ ఇక నీకు స్కూల్లో పోక ముందు బప్పం అన్నాడు, బలపం అన్నాడంట. స్కూల్ కు పోయాక బప్పం అన్నాడంట. చేయొచ్చా అన్న? పాస్టర్ల కూతుర్లతో సెక్స్ చేయొచ్చా అలా పాస్టర్లు? ఇక అవి మనకు తెలియని విషయాలు నాకెందుకు చెప్తావు? నువ్వు అందులో అడిగిన క్వశ్చన్ నేను పాస్టర్ల కూతుర్లు. ఇప్పుడు నీకు ఒక విషయం, నీకు ఒక చెల్లె, నీకు ఒక అమ్మ, ఇవన్నీ ఉన్నారా? అదే అన్న, నాకు డౌట్ వచ్చి అడుగుతున్నా. నేను అడిగిన దానికి చెప్పు. చెల్లెలు లేరన్న. నువ్వు ఎట్లా పుట్టినావు? ఒక అమ్మకేగా. అమ్మకే. నీ భార్యను తప్ప వేరే వాళ్ళందరినీ అక్క, చెల్లెలు, అమ్మలు అనుకో. అప్పుడు ఆ ఫీలింగ్ రాదు. అర్థమైందా? అది అప్పుడు జ్ఞానం లేదంటావు. అదే కదన్నా, కరెక్ట్ చెప్పినావు అన్న. ఎప్పుడు జ్ఞానం లేదయ్యా? అప్పుడు వాళ్ళకు జ్ఞానం లేదు. అదే కదన్నా విషయం. లోతుకు ఆయన మత్తుడై ఉన్నాడు, వీళ్ళు పిల్లల కోసం చేసిర్రు. అంటే ఎవరి వల్ల మత్తుడైనాడు? ఆయన మందు దాపిస్తారు కదయ్యా. ఇద్దరు కూతుర్లు మందు దాపిస్తారా అన్న? అక్కడ ఉట్టిగానే మందు దాపియరు. అక్కడ మామూలుగా పిల్లలు కదంట. ఆ పట్టణం మొత్తం దేవుడు అక్కడ అంతా ఇదే నువ్వు అన్న కల్చర్ తోటే నిండిపోయి ఉంటే అలా చేసిండు అనమాట. అలా చేస్తుంటే అక్కడ ఎవ్వరు లేకపోతే మళ్ళీ సంతానం, దానికి ఇంకా నువ్వు వాళ్ళ వంశం తీస్తే తెలుస్తుంది ఆ హిస్టరీ. ఒక్క మాటలు అయిపోదు. కన్నుళ్ళు ఎవరు, వాళ్ళ బుట్నుల్లో వాళ్ళ చరిత్ర ఎవరు, వాళ్ళ చరిత్ర అంతా ఎట్లా స్ప్రెడ్ అయింది కూడా తెలుస్తుంది. అదే 2 గ్రామాల ప్రజలను నాశనం చేసింది కదా, అక్రమ సంబంధాలు కలిగి ఉండని 2 గ్రామాల ప్రజలను చంపేసినప్పుడు, యెహోవా దేవుడు నాశనం చేసినప్పుడు ఆ ఇద్దరిని, అదే గ్రామంలో ఉన్న ఆ ముగ్గురిని, లోతు కూతుర్లు ఇద్దరిని ఎందుకు శిక్షించలేదని చాలా మంది గెస్ట్ చేసి అడుగుతారన్న. నువ్వు అన్నదే నేను చెప్పినా అన్న. వాళ్ళకు ఆ రోజు లోతు మత్తులో ఉన్నాడు. ఎవరి ద్వారా మళ్ళీ లోతు మత్తులో ఉన్నాడని మళ్ళీ నన్ను అడిగిందన్న. అడిగితే నేనేమని చెప్పినన్నా అంటే, ఆ గ్రామంలో ప్రజలంతా చనిపోయిండ్రు కదా, ఎవరు లేరు కదా, సంతానం కొరకు లోతు కూతుర్లు మందు దాపిచ్చి లోతు తండ్రితోనే సెక్స్ చేసిర్రు పిల్లల కోసం, సంతానం కోసం అని అన్నా నేనన్నా. తప్పన్నా అది? కిర్రాకు చెప్పినావు. ఇంకేమి వల్ల నువ్వు వాడు ఇవన్నీ మన సొంత తెలివితేటలు చెప్తే విన్నాడు అన్న. వాక్యం చెప్తూనే వింటారు. అట్లా ఇంటారు కొంతమంది. ఒక విషయం నేను చెప్పాను, దొంగ చెప్పింది ఏం చెప్పినా నువ్వు కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నావు. అలా వాక్యం చదవయ్యా అంటే చదువుతలే. ముందు అన్నా నువ్వు చెప్పిన దాన్నే నేను కాపీ కొట్టినా అంటావు అన్నా. నేను అట్లా అనను చిన్న. నువ్వు కాపీ ఒక మాట ఏను, ఏదన్నా ఆన్సర్ నువ్వు ముందు చెప్తే నువ్వు అంటారు, నీకంటే ముందు నేను చెప్తే నాదంటారు. అందరికంటే ముందు బైబుల్ ఉంది కాబట్టి అదే రైట్ అని నేను అంటున్నా. మళ్ళీ ఏమన్నారన్నా అంటే, మళ్ళీ అలా చేయడం తప్పు కదా, తప్పు అని ఒక్కడి వరకు నన్ను చంపకేసిన.
ఒక మాట జరిగింది. బైబిల్ ఉండేదంటే అంటే పాస్టర్లు అలా చేస్తారా? పాస్టర్లు మళ్ళీ నన్ను అన్నాడు అన్న. అంటే నేను ఇంకా ఏం చెప్పలే, భయపడినా. విను విను ఇప్పుడు మనకు వాళ్ళు ఇప్పుడు ఈ వాయు వరుసలు ఇవన్నీ పెట్టింది కూడా దేవాదేవుడే. నువ్వు కరెక్ట్ గా వింటే బైబిల్లోనే ఉంటది. ఆయన తల్లిది గాని చెల్లెలది గాని అవతులని భార్యది గాని చూస్తే వాడిని ఎమ్మటే చంపేయాలి. పాత నిబంధన ఫాలో అయితే కంటికి కన్ను పంటికి పన్ను తీసేయాల్సిందే అంతే. తప్పు చేసిన తప్పు అది నువ్వు చదువు. పాత నిబంధన కన్నా చదివితే ఒక్కొక్కరికి ఉత్సా కాదు అసలు మనిషి అనేటోడు వేసంతోడే అర్థమవుతుంది. కొత్త నిబంధన కదా అంటే ఈ ఎదవలు మనుషులు ఎంత చేసినా ఇంటలేరని అదే దేవుడు ఈ నశించే మానవాళి కోసం ఆయన దేవుని కుమారుని సొంత కుమారుని లోకానికి పంపి ఆయన స్వరక్తం చేత పాపాలు తప్పుకోండి రబ్బాయి ఆయన ఛాన్స్ ఇచ్చిండు. ఆయన రక్షణను వద్దనుకున్నానికి మనం ఏం చేస్తాం చెప్పు. అదే వీళ్ళను శిక్షించే దాని గురించి అడుగుతారన్న. వీళ్ళు వాళ్ళని ఎందుకు శిక్షించలేదంటే నేను అదే చెప్పిన, కరెక్టో కాదో నిన్ను అడుగుదామని. నువ్వు కూడా అదే చెప్పు. ఏం చెప్పినావు నువ్వు వాళ్ళకి? అదే ఆ పట్టణ గ్రామంలో ఉన్న వాళ్ళను అక్రమ సంబంధం కలిగి ఉండడం వాళ్ళందరినీ చంపేసిన తర్వాత సంతానం లేకుండా ఉంటే లోతు ఇద్దరి కూతుర్లు తామర శివ సెక్స్ చేసిండు అని చెప్పిన అన్న పిల్లల కోసం. ఒక విషయం విను. శరీరమే పాప స్వభావం. నువ్వు పనుకున్నంత మాత్రాన నీకు నిజానికి వస్తే అది కొన్ని ఎట్లా ఉంటాయి అంటే అది దాన్ని మనం నేను మాట్లాడదలుచుకోలేదు. నన్ను ఇంతసేపు దాని గురించి డిస్కషన్ చేపిస్తున్నావు. నేను 2 సార్లు చెప్పిన ఆయన తాగి ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచంలోనే 2000 ఇప్పుడు ఈ మన జనాభా ఎవరి వల్ల తాగి ఉన్నాడు అన్న? ఎవరి వల్ల తాగినాడన్నా? సొంతంగా తాగిందా లేకపోతే నేను చెప్పే విషయము నీకు అర్థమయ్యే విధంగా చెప్తే అది నువ్వు నమ్మట్లే. నమ్మనప్పుడు అవతల వ్యక్తి అయినా వాళ్ళతోటి వాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలా ముంచుకొని తినకరా అయ్యా అని మనం చెప్తామా? లేదు నేను ఇందనే ముంచుకొని తింటా, నాకు ఇదే నచ్చుతుంది అనుకుంటే మనం ఏం చెప్తాం? అర్థమవుతుందా? దానికి ఏం చెప్పలేము. దానికి అట్టనే అదే కాదు, అంతసేపటికి ఫోకస్ అదే అంటారు. ఎంతసేపటికి అదే చూపిస్తా ఉంటాడు. అది తప్ప ఇంకొకటి భార్య భర్తలు కలవటంలో తప్పే లేదు. కానీ అక్కడ మన పిల్లలు ఇప్పుడు కూడా ఏంటంటే జనరేషన్ లో పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తీసుకొచ్చి మన టెస్ట్ బైబిల్ రావట్లే. మరి అదంటే దేవుని కృప చేపిస్తాడు గాని చెడు చేయడు. వాళ్ళు మంచిగా ఇప్పుడు నువ్వు నాకు ఏ విధంగా ఫోన్ చేసినావో నాకు తెలియదు కానీ నీ ఉద్దేశము ఐడెంటిఫై దేవుడికి తెలుస్తుంది. నేను చెప్పే ఉద్దేశం కూడా దేవుడికి తెలుస్తుంది. ఎందుకంటే నిన్ను సృష్టించింది ఆయనే, నన్ను సృష్టించింది ఆయనే. నేను హానెస్ట్ గా మాట్లాడుతున్నా, నువ్వు హానెస్ట్ గా మాట్లాడుతున్నావు అనేది కూడా ఆయనకు తెలుసు. తప్ప రైట్ అన్నది నువ్వు చెప్పాను. సో అప్పుడు నువ్వు కుయుక్తితోటి మాట్లాడితే అంటే నీ చిక్కులలో నువ్వే పడతావు. నేను తప్ప రైట్ నువ్వే చెప్పాలన్నా. నువ్వు చెప్తే నేను నేను అన్నది కాదు, నువ్వు అన్నది. నిన్ను తప్ప అనటానికి నేనెవరిని? నువ్వు నన్ను గొప్ప అనటానికి కూడా నువ్వెవరివి? అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంటది కదన్నా, నువ్వు కొంచెం నువ్వంటే ఎక్స్పీరియన్స్ అనుభవం అంటావు. నాకంటే రక్షింపబడినావు. విను చిన్న, ఎక్స్పీరియన్స్ అనేది అట్లా కాదని చెప్పిన. మంచి మాట్లాడటానికి మంచి మనసు ఉన్ననికి చిన్న పిల్లల మనస్తత్వం ఉన్నా సరిపోద్ది. నేను అదే చెప్తున్నా కదా, ఎక్స్పీరియన్స్ కు మంచితనానికి ప్యూరిటీకి సంబంధం లేదు. తెల్ల జుట్టు నడుతుంది వానికాడ అన్ని పాప చేష్టలు ఉంటే వాడు ఎక్స్పీరియన్స్ బట్టి మంచోడా? దానికి సంబంధం లేదు కదన్నా మనకు. దానికి దీనికి సంబంధం లేదు కదా. ఇది బుద్ధి. నేను అదే దేవుడు చెప్పి నీకు ఇదే మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందింటారు. వాళ్ళు మారు మనసు పొందింటారు. అదే సమయం. ఇక ఒక విషయం ఏంటంటే పక్క పెట్టు, నీకు ఇంకొకటి ఒక ఆన్సర్ ఇస్తా.
ఒకటి క్లియర్ కట్ గా చెప్పినవన్నా నాకు డౌట్ తీరిపోయిందన్న. వాళ్ళు మారు మనసు పొందిండ్రు, తండ్రి కూతుర్లు మారు మనసు పొందిండ్రు కాబట్టి వాళ్ళను యెహోవా దేవుడు శిక్షించలే. అర్థమైందన్న. థ్యాంక్ యూ అన్న. అన్న ఇంకోటి అడుగుతా అన్న, నువ్వు 2 బెన్నె చెప్పు. ఆదికాండం అన్న 20 నుండి 20వ అధ్యాయం 12. ఆదికాండం 20 నుండి 12. ఏది 20వ అధ్యాయమా? 20 కాదన్న, ఆదికాండం 20 నుండి 12. నువ్వు అడిగే క్వశ్చన్ రాంగ్ ఉంది. 20 అధ్యాయం అన్న, 20 అధ్యాయంలో 12. అయితే అంటే ఇక్కడ చూడు. అయితే ఇక్కడ టిస్ట్ పెట్టినావు ఏంటి, నీకు మంచి మంచి ఏంటి చెల్లెల్ని చేసుకోవటం అని అంటావు. అంతేగాక ఇది చదువుతాను, వాళ్ళు నన్ను ఏ స్టైల్ అడిగిందో నేను చదువుతా. అంతేగాక ఆమె నా చెల్లెళ్ళను మాట నిజమే. అంతేకాక ఆమె నా చెల్లెళ్ళను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయి ఉన్నది. ఇది ఎలా సాధ్యమైందన్నా? విను చిన్న. అయితే ఇప్పుడు నీకు ఇంట్లో ఎట్లా తప్పుపడుతున్నావు అని అంటే, తండ్రికి ఇప్పుడు సహోదరుడు అంటే ఒక కడుపులో పుట్టిన వాళ్ళు అని అర్థం. సహోదరుడు అంటే ఒకే గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళని సహోదరుడు అంటారు. అర్థమైందా? డ్యూయల్ అంటే ఆయనకి 2 పెళ్ళలు ఉన్నారు. అయితే నిజానికి ఇతనికి ఇప్పుడు అక్కడ సేమ్ పినతల్లి అవుతుంది ఆమె. పినతల్లి అవుతుంది. ఇది కల్చర్ అయితే ఇప్పుడు లేదు కానీ అప్పట్లో ఉందేమో, అప్పట్లో ఉండుండొచ్చు. చేసుకున్నారు అప్పుడు. ఇప్పుడు కొన్ని ఇట్లలో ఉంటాయి కదా, దాన్ని మనం అనద్దు కానీ ఇప్పుడు ఇంత జనరేషన్ ఇవన్నీ అయినాక తప్పు లెక్క అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే నీకు ఇదే చెప్దాం అనుకున్నా, నువ్వు మళ్ళీ ఇవ్వడం అని అడుగుతున్నావు. అంటే ఒక డౌట్ అన్నా, నేను అడుగుతా అన్న ఒక డౌట్. ఇప్పుడు ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయి ఉన్నది అంటే ఆయనకు 2వ భార్య కుమార్తెనా లేకపోతే ఆయనకు తోడబుట్టిన కుమార్తె కాదనే కదా ఈ మాట చెప్పేది ఇక్కడ? ఆయన సొంత చెల్లె సొంత అక్క కాదు, అంటే ఒక ఉదరంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అంటే వాళ్ళ నాన్నకు 2వ భార్య బిడ్డ, 2వ భార్య వచ్చేసి వాళ్ళ నాన్నకు 2వ భార్య బిడ్డ వచ్చేసి ఈయనకు భార్య. 2వ భార్య ఎవరో మనకు అదంతా చెప్పండి, మనం సొంతంగా అనొద్దు. మొదట అర్థమవుతుంది కదన్న, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు అంటే ఆయనకు తోడబుట్టలే, అంటే ఆయన తల్లికి ఈమె పుట్టలేదు. అంటే పుట్టలేదంటే ఆయనకు 2వ పెళ్లి ఏంటది, 2వ పెళ్లి ఆయన ఆ 2వ భార్య యొక్క కుమార్తెను ఈయన మొదటి భార్య కుమారుడు పెళ్లి చేసుకున్నాడు. అంటే అలా చెల్లెలు కారా అన్న? అలా 2 భార్యలు ఉంటారన్న. ఎగ్జాంపుల్, వాళ్ళకు పిల్లోళ్ళు పుడతారు. పుట్టినప్పుడు వచ్చేసి మొదటి భార్య కొడుకు వచ్చేసి 2వ భార్య కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు అన్న. వాళ్ళు అలా అన్న చెల్లెలు కారా అన్న? నువ్వు మంచి క్వశ్చన్ వేసినావు. ఇప్పుడు నువ్వు దానం చేయంటారు, ఎవరికో చేస్తావు, ఎవరికో ఎందుకు అటు ఇటు పోయి మరి ఒకటే తండ్రికి కదన్నా పుట్టింది. ఆ తండ్రికే పుట్టిండు, కుమార్తె వచ్చేసి ఆ తండ్రికే పుట్టిండు, 2 తోడ పుట్టిండు కదా, ఒకటే రక్తం కదా. అలాంటప్పుడు చెల్లెలు కాకుండా ఎలా ఉంటదన్నా? చెల్లెలు అని చెప్పిండన్నా, కరెక్ట్ అన్న. ఆయన చెప్పిందా చాలా క్లారిటీగానే చెప్పిండు, నువ్వు అర్థం చేసుకునే తప్పు ఉంటుంది. అంతేగాక చెల్లెలు అనే మాట నిజమే అంటే ఇంకా చెల్లెలను పెళ్లి చేసుకున్నాడు అనుకోవాలి మనం. అయితే మామూలుగా వరుసకి చెల్లె అవుతుంది, కాకపోతే తండ్రి కుమార్తె గాని తల్లి కుమార్తె కాదు, అంటే సొంత సహోదరి కాదు అని అర్థం. ఇంకొకటి, ఇక్కడ కొన్ని మంచి చేసే తప్పుల్ని కూడా దేవునికి ఆపాదించకూడదు. ఇక్కడ ఫ్రీడమ్ ఇచ్చేసిండు అనమాట దేవుడు. చెల్లెలైనా చేసుకో, లేకపోతే కూతుర్లైనా సెక్స్ చేయి, సెక్స్ చేసిన తర్వాత నన్ను నమ్ము, అంటే నన్ను నమ్మి బాప్తిజం తీసుకుంటే నువ్వు ఏ తప్పు చేసినా, కిడ్నాప్ చేసినా, మర్డర్ చేసినా, రేప్ చేసినా నువ్వు రక్షింపబడతావు. చిన్న అట్లా లేదు
అట్లా లేదు. ఫస్ట్ అదే కదన్నా, సెకండ్ అదే కదా. ఇంకా అట్లా లేదు, అట్లా వాళ్ళు లేదు. అట్లా నమ్మిండ్రు కాబట్టి వాళ్ళని యెహోవా దేవుడు వాళ్ళని శిక్షించలే. ఒక మాట ఏమి చిన్న, ఉమ్, ఇగో ఒక మాట, ఉమ్, నువ్వు నమ్మకపోయినంత మాత్రం, ఇగో సూర్యుడు అక్కడ ఉంటాడు, పైకి ఉమ్మించు, అది ఎవడి మీద పడుతుంది? ఉమ్. నీ మన మీదనే మీదనే పడుతుంది. పడుతుందన్న. ఊహించిన మీదనే పడుతుంది. ఇప్పుడు నువ్వు నమ్మలేదు, నువ్వు నమ్మినంత మాత్రాన దేవుడు తక్కువ ఏం కాడు. ఇప్పుడు నేనేదో అన్నంత మాత్రాన ఆయన దేవుడు అట్నే ఉంటాడు. అయితే ఇప్పుడు నువ్వు ప్రాణం ఇయ్యమని నువ్వు అడిగినావా? అది ఆయన దయతోటే ఇచ్చిండు. విను, మరి రక్షణ కూడా నువ్వేమన్నా అడిగినావా? లేదు. అసలు ఈ సృష్టి కంటే ముందు మనిషి ఇట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలని నువ్వు ఆయన అడిగినావా? దేవుని ఎప్పుడు క్వశ్చన్ వేయకూడదు. ఆ క్వశ్చన్ ఇస్తే అడగాలి. ఎట్లా అడగాలి? విధేయతతో, అయ్యా ఏంటి ఇందులో నాకు మర్మం తెలుస్తలేదని ప్రేమపూర్వకంగా అడుగు, యథార్థవంతంగా అడుగు. ఆ బైబుల్ చదువు, నీకే అర్థమవుతుంది. అంటే మనం బైబిల్ ప్రకారము మనము ఆ దేవుని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మనకు శిక్షిస్తాడు మామూలు. ఏంటిది ప్రశ్నిస్తే? నీకు ఇదే చెప్పిన, నీకు ఇందాక అదే కదన్నా నువ్వు చెప్పింది, అదే కదన్నా నాకు ఇప్పుడు అర్థమైందన్నా. అంటే మనం ఆ దేవాది దేవుణ్ణి ప్రశ్నించకూడదు, ఆయన చెప్పింది మనం పాటించాలి. ఒక విషయం నేను చెప్పాలా? ప్రశ్నించటం కాదు నువ్వు అడిగేది, ప్రతి ఒక్క వాక్యాన్ని శోధించి పరిశీలించి తెలుసుకోమన్నాడు. ఇంకా ఆయన ప్రశ్నించొద్దని అంటలేడు. నీకు ఒకటి చాలా క్లియర్ కట్ గా ఉన్నది వాక్యం. ఎట్లా నేను ఎసంటుందని నువ్వు ప్రశ్న దేవుడైన యెహోవాను నువ్వు శోధింపకుడి అని అంటున్నాడు కదన్నా. శోధింపకుడి కాదు, పరిశీలించండి. ఆయన చేసిన క్రియల్ని పరిశీలించి తెలుసుకోండి అంటున్నాడు. నువ్వు శోధిస్తే ఆయనకి ఒక విషయం కింద ఆయనకి అసలు ఇక నేను అనొద్దు కానీ, మనం మనుషులం. ఆయన దేవాదేవుడు, ఆయన పైన ఉన్నాడు. నువ్వు ఇక్కడనే ఉండవు, కమ్ టు బ్యాక్, పైకి వెళ్లాల్సిందే. ఇక్కడ ఎవ్వడు తిరులు కాదు, ఆయన దగ్గరికి వెళ్లాల్సిందే. ఇదే పర్మనెంట్ కాదు. ఇప్పుడు నీకు బాడీ ఇచ్చిండు, కనీసానికి అన్ని చేసిందా? ఇచ్చిన జ్ఞానం తోటి ఎవరని తెలుసుకోవాలి. అది తెలుసుకోవటమే నిజమైన భక్తి. మనిషికి స్వార్థకం కూడా. కాకుంటే ఏంటంటే మనం మన ఇష్టం వచ్చిన పెట్టుకొని ఆయన ప్రశ్నించొద్దు ఇవన్నీ అంటే నిన్ను తప్పబడతలే. అఫ్ కోర్స్ నీకు ఇంకా బ్రెయిన్ లో అలా ఉంది, నువ్వు అంటున్నావు. ఇప్పుడు నేను అదే చెప్పినా, ఇన్ని క్వశ్చన్లు కంటే ఎక్కువ అని. మరి అన్ని క్వశ్చన్లు వేసిన నేను అంటున్నానంటే నువ్వే చెప్పు. అదే అన్నా, కదా చేసుకోకూడదు కదా, తప్పు కదా అని నేను అడుగుతున్నాను. అప్పట్లో మరి అంతమంది జనాలు లేరట్టుంది చిన్న. మరి మనుషులు చేసిన తప్పు మరి అది దేవుని మీద అనొద్దు. అప్పట్లో జనాలు ఎంతమంది ఉన్నారో మరి శిక్షించలేదు కదన్నా యెహోవా దేవుడు. రెండు పట్టణాల ప్రజలను సంబంధాలు కలిగి ఉంటారని నాశనం చేసిన కదా. శిక్షించలేదని చెప్పేది నువ్వు. ఇప్పుడు దేవుడు శిక్షించలేదు అనేది నీకు కావాలన్నా, శిక్షించాలనేది కావాలన్నా అది చెప్పు. ధర్మమే కదన్నా, అధర్మం ఉండకూడదు కదా. ఇప్పుడు చాలా ధర్మాత్ముడు ఆయన, ఎక్కడ న్యాయం చేయడు, చాలా ధర్మాత్ముడు అంతే. ఇక దానికి ఇక నువ్వు అన్నంత మాత్రాన, నువ్వేదో కారణం మాత్రాన కాదు కానీ వింటున్నావు. అది ఆయన ధర్మం తప్పే మనిషి కాదు కానీ, ఆ దేవాది దేవుడు మనిషి కూడా కాదు. మనం మనుషులం, మనం తప్పుతుంటాడు కానీ దేవాది దేవుడు తప్పడు. ఆయన సృష్టించినే తప్పడు. వద్దు ఆయనే మనిషి చూసినావా, గాలి, నిప్పు, ఆయన సృష్టించిన ప్రతి ఒక్కటి, జంతువులైనా సరే ఆయన మాటకు లోపడుతున్నాయి కానీ మనిషి ఒక్కడే లోపడతలేడు తెలుసా. ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు మీదనే ఇప్పుడు ఇస్తుంటారా అంటే ఇల్లంతా అనేటటువంటి మెంటాలిటీ మనుషులది.